బోటి ఫ్రై ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, నోట్లో వేసుకుంటే కరకరలాడిపోతుంది. ఇక మా సైడ్ అయితే ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, కళ్ళుతో పాటు ఈ బోటి పక్క. కానీ ఈ బోటిని వండుకోవాలంటే మనకు చాలా ఓపిక ఉండాలన్నమాట. ఒక గంట సేపు అయినా క్లీనింగ్కే సరిపోతుంది. 2-3 సార్లు ఫస్ట్ అయితే కడుక్కొని పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు ఉడకబెట్టిన తర్వాత మనకి దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. అదే మురికి అదంతా ఉంటుంది కదా. చికెన్ మటన్ కంటే ఈ బోటి కూర తింటేనే మస్తు బలం వస్తుందంట మనకి. కానీ నా చిన్నప్పుడు మా నాయన ఎప్పుడు ఈ బోటి తీసుకొచ్చినా సరే నేను తిననని పక్కన పడేసేదాన్ని. ఇప్పుడైతే ఇష్టంగా తింటా. ఇక 10 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకున్న బోటిని ఒకసారి చల్లని నీళ్ళలో కడుక్కొని ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చూసిరా ఎంత గలీజ్ ఉందో, మంచిగా చేసుకోవాలి, లేకపోతే హాస్పిటల్ బెడ్ ఎక్కడే. ఇదంతా క్లీన్ చేసుకుని ఒక 5-6 సార్లు వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని కడాయిలో కావాల్సినంత నూనె పోసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోరు. ఏం బతుకైపోయిందిరా నాది, స్పెట్స్ లేకుండా కనీసం చూడలేకపోతున్నా. ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసి మంచిగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా బోటి, క్లీన్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఒకసారి కలిపి కావాల్సినంత కారం ఉప్పు వేసుకొని ఇంకోసారి కలుపుకోండి. నేను కడాయి కొత్తది కొనుక్కున్నా, మీరు అబ్జర్వ్ చేసిరా, గింత కూడా అడుగంటుతలేదు. ఫైనల్ గా కొంచెం గరం మసాలా అట్లనే కొంచెం కసూరి మేతి వేసుకొని అటు ఇటు 2 సార్లు కలుపుకొని దించే ముందల కొత్తిమీర వేసుకుంటే మన బోటి ఫ్రై అయితే రెడీ. ఎంత టేస్టీగా వచ్చింది తెలుసా. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే క్వాలిటీ అద్దరిపోయింది అబ్బా. అస్సలు మిస్ చేసుకోకండి. పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా.